ఈరోజు ఫ్రైడే షాప్ 12:30 కల్లా ఓపెన్ చేసాం అనమాట. చేసిన బ్యాంబూ బిర్యానీ మొత్తం 2:33 కల్లా బ్యాంబూ బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చూసారు కదా, జస్ట్ 2 అవర్స్ లో బ్యాంబూ బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మన బ్యాంబూ బిర్యానీ ఉన్న క్రేజ్ మీకే అర్థమైంది టయానికి. కామెంట్స్ ఏంటంటే వాళ్ళు నా దగ్గర అట్లీస్ట్ నా దగ్గర బ్యాంబూ బిర్యానీ టేస్ట్ కూడా చేస్తుంటారు, వాళ్ళు కామెంట్లు చేస్తుంటారు అనమాట. జస్ట్ డిస్క్రైబ్ చేయడానికి మాత్రం వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఒక్కసారి నా దగ్గర బ్యాంబూ బిర్యానీ తిని తర్వాత చెప్పండి బ్యాంబూ బిర్యానీ ఎలా ఉండేది అనేది. అలానే రేపటి నుంచి ఏంటంటే బ్యాంబూ బిర్యానీ చాలా అంటే చాలా లిమిటెడ్ గా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే బిగ్ సైజ్ బ్యాంబూస్ నాకు అసలు దొరకట్లేదు. నెక్స్ట్ సండే నుంచి బ్యాంబూ బిర్యానీ చాలా అంటే చాలా లిమిటెడ్ గా పెడతాను. అండ్ కుండ బిర్యానీ అయితే ఉంటాయి కానీ బ్యాంబూ బిర్యానీ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ముందైతే 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ 41 days అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. దీన్ని సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేశారు. దాని తర్వాత 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ 5 months అని చెప్పి ఇంకో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ఛాలెంజ్ మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అనమాట. ఇప్పుడు అలానే ఇంకో ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఛాలెంజ్ నేమ్ ఏంటంటే 10 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ 5 months అనమాట. వాటిని ఎలా సపోర్ట్ చేశారు, వీటిని అలా సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన షాప్ అడ్రస్ అయితే ఉంది కదా, మంగళం డీమార్ట్ నుంచి కొంచెం ముందుకు రాగానే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ భారత్ పెట్రోల్ బంక్ పక్కనే మన షాప్ అయితే ఉంటుంది.